హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి అను. ఈ వ్లాగ్ ఏంటంటే సియారాకి ఫస్ట్ భోగిపళ్ళు మాట. తనకి యాక్చువల్లీ ఇప్పుడు 10th మంత్ అండి. 10th మంత్‌లో భోగిపళ్ళు వేస్తున్నాం. దానికోసం ఇక్కడ అరేంజ్‌మెంట్స్ చేస్తున్నామాట. నా దగ్గర ఒక బ్యాక్ డ్రాప్ ఉంది. అండ్ స్టాండ్‌కి ఇట్లా సెట్ చేసేసాను. ఇవి సియారా మైల్ స్టోన్స్. సియారా పుట్టినప్పటి నుంచి ఈ భోగి రోజు వరకి తనకి కంప్లీట్ అయిన మైల్ స్టోన్స్‌ని నేను ఇలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేశానండి. ఎందుకంటే పిల్లలు హెల్తీగా ఉండడం కూడా మనకొక హ్యాపీనెస్సే కదా! ఎవ్రీ మైల్ స్టోన్ కంప్లీట్ అయిందంటే తనకి ఎలాంటి లోపాలు లేవు. చాలా హెల్తీగా ఉందని అర్థమంట. సో, తను 1 మంత్‌కి ముందే కంప్లీట్ చేసేది మైల్ స్టోన్. 10 మంత్స్‌కే తను అడుగులేయడం, పట్టుకొని నడవడం స్టార్ట్ చేసిందన్నమాట. ఇంకా ఫస్ట్ పేరెంట్స్ వేయాలని చెప్పారు. తల్లి, తండ్రి. తనకి 3 సార్లు అటు, ఇటు కూడా ఇలా దిష్టి తీసి నెత్తి మీంచి వేస్తే పాపకి ఉన్న దృష్టి గోల అంటారు కదా! అంటే చూపు ద్వారా తగిలే దిష్టి. అది ఏదైతే ఉంటదో అది పోతుంది అని చెప్పేసి ఆ రేగిపళ్ళు, బంతి పువ్వు రేఖలు ఇట్లా వేస్తాం కదండీ! నెత్తి మించి ఇలా జారి పడడాన్నే దిష్టి కూడా అలానే కిందకి ఇలా పడిపోతుందని చెప్పేసి అంటూ ఉంటారు గదా! అందుకనే చిన్న పిల్లలకి భోగిపల్లి ఫంక్షన్ అనేది చేస్తాం. ఇదేదో సెలబ్రేషన్ కోసమో, దానికోసమో కాదండి. ఇది కూడా ఒక సాంప్రదాయం మాట. ఆంధ్రాలో ఎక్కువ చేస్తారన్నమాట ఇది. అండ్ చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు బా బానే సెలబ్రేట్ చేస్తున్నారు. కాకపోతే మా బుడ్డది చాలా క్రాంకీ అయిపోయింది. ఫస్ట్ బానే కూర్చుంది. ఒక్క 10 మినిట్స్ ఎక్కువ మెంబర్స్‌ని చూడడం, ఎక్కువగా అరవడం, గోల చేస్తే తనకి కొంచెం భయమేస్తదన్నమాట. ఇంక మేము నవ్వుకుంటూ గోల చేసేసరికి ఇంక ఫుల్ క్రాంకీ అయిపోయింది. అండ్ పక్కనున్న ఇద్దరు పిల్లలు ఎవరంటే మా లాస్ట్ మావయ్య, మా చిన్న మావయ్య వాళ్ళ పిల్లలు. తనకి ఇప్పుడు 5th మంత్. తనకి అక్కడ చేయడానికి ఎక్కువ మెంబర్స్ లేరుమాట. దూరంగా ఉంటారు కదా వేరే ఊర్లో. అందుకని ఇక్కడే కలిపి చేద్దామంటే తను కూడా తీసుకొచ్చింది. మా ఇద్దరు బుడ్డ పిల్లలకైతే మా ఇంట్లోనే సెలబ్రేట్ చేశాము. కింద డెకరేట్ చేశానన్నమాట. సో, డెకరేషన్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. నాకు 2 అవర్స్ పట్టింది డెకరేషన్ చేయడానికి. ఆ కైట్స్ ఉన్నాయి కదా! అవి కూడా నేనే తయారు చేశాను. నైట్ 12కి స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా అయితే నేను చాలా గ్రాండ్‌గా చేద్దామనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ బర్త్‌డే సియారా చేసుకుంటదో లేదో అని డౌట్ ఉందన్నమాట మాకు. సో, సెకండ్ బర్త్‌డే చేద్దామన్న ప్లానింగ్‌లో ఉన్నాం. అసలు ఫస్ట్ బర్త్‌డే చేయాలన్న థాట్ ఒక 1% కూడా లేకుండే మాట మాకు. బట్ ఇంకా మళ్ళీ సరే ఒక్కగానొక పిల్ల, మాకు సెకండ్ బేబీ కనే అంత ఓపిక, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒక్క పాపే కదా! సో, ఫస్ట్ బర్త్‌డే చేయకపోతే ఎలా అని చెప్పేసి అయితే మేము అనుకున్నాం. ఇంటికి వెళ్ళాక డిసైడ్ అవుదాంలే. ఇంట్లో పేరెంట్స్‌తో కూడా మాట్లాడాలి కదా! మాట్లాడాక డిసైడ్ అవుదామని అనిపిచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ బర్త్‌డే చేస్తే మళ్ళీ ఒక 1 మంత్‌లోనే మళ్ళీ ఇంత మనీ పెట్టి ఫంక్షన్ చేయడం ఎందుకని జెప్పేసి డ్రాప్ అయిననమాట. అందుకని ఇంక ఇట్లా సింపుల్‌గా చేసేసాను. ఈ సెటప్ అంతా చూసారు కదా! నేను ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్స్‌లో పెట్టాను కుండలు కానీ ఇవన్నీ. అండ్ ఇక్కడ మా చెల్లి కూడా భోగిపళ్ళేస్తుంది. ఆవిస్తే ఇసిరి పడేసింది వద్దు అని చెప్పి. అంత కోపం మాట సియారాకి. అండ్ పిల్లలవి కూడా ఎంజాయ్ చేశారు. ఆ భోగిపళ్ళు వేసేటప్పుడు దిష్టి తీసి వేస్తారు కాబట్టి కింద ఉన్న రేగిపళ్ళని మనం ఏరుకొని తినకూడదండి. అందులో ఉన్న కాయిన్స్ మాత్రం తీసుకొని దాచుకోవచ్చు. సో, పిల్లలు సరదా పడుతూ ఉంటారన్నమాట. భోగిపళ్ళు వేస్తున్నప్పుడు అవన్నీ ఏరుకొని ఎవరికి ఎక్కువ కాయిన్స్ వస్తాయని. ఇక్కడ షణ్ముఖి, రేవంత్ అండ్ వర్షి వీళ్ళు ముగ్గురు చాలా పోటీగా వేరుకుంటున్నారు. ఎవరికి ఎన్ని కాయిన్స్ వచ్చాయని చెప్పేసి. ఐ థింక్ షణ్ముఖికి ఎక్కువ కాయిన్స్ వచ్చినట్టున్నాయి. అది చెప్తుంది అసలు పిన్ని ఎక్కువ కాయిన్స్ వచ్చినాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ పిన్ని వేస్తుందన్నమాట. భాను పిన్ని. సో, మా బుడ్డది భాను పిన్ని ఒకరోజు కనిపించలేదనుకో, ఎక్కడికెళ్ళి అమ్మమ్మ రా అని చెప్పి పిలుస్తది. ఇంకా దీని మాటలకి మా పిన్ని ఫుల్ హ్యాపీ మాట. ఎంత పనున్నా సరే రోజుకొక 1 అవర్ అయినా సరే వచ్చి బుడ్డదంతా ఆడుకొని వెళ్తూ ఉంటది. అంత ఇష్టం. ఇంక మేము వెళ్ళిపోతుంటే ఇంక పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళందరూ అయితే ఇంక సాడ్ మాట. ఫుల్ ఏడుపు పెద్దమ్మలైతే. ఇంక పిల్ల వెళ్ళిపోతుంది, ఇల్లు బోసిపోతదని చెప్పేసి. మేము అనుకోకుండానే కనుమ రోజు స్టార్ట్ అయిపోయాము. వంశీకి ఆఫీస్‌లో లీవ్స్ లేకుండే మాట. ఇంకా రావాల్సొచ్చేసింది. ఇంకా ఫుల్ డిప్రెషన్ అందరూ. ఎక్కువ 2 మంత్స్ ఉండిపోయాను కదా! నేను పాపతో అందరికి అలవాటయిపోయింది. సో, అనుకున్నట్టుగానే ఫంక్షన్ కూడా బానే సెలబ్రేట్ చేశానని నేను అనుకుంటున్నా. ఫోటోగ్రాఫర్ హ్యాండ్ ఇచ్చాడు. లైటింగ్ హ్యాండ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసరికి 5:30 అయిపోయింది. సో, ఇంకా వింటర్ కదా! మనకి ఎర్లీగానే చీకటి పడిపోయింది. లైట్ పెట్టడానికి ఆ టైంకి ఇంక పాసిబుల్ అవ్వలేదన్నమాట. ఇంక అందుకని ఇలా కానిచ్చేసాము. కొంచెం క్లారిటీ అందుకే తక్కువుంది. సో, దానిని ఇగ్నోర్ చేసేసేయండి. అట్‌లీస్ట్ మెమరీగా అయినా ఉంటది కదా! అని చెప్పేసయితే నేను ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.
ఇంకా చిన్ని కూడా వేస్తానని చెప్పి అయితే దానికి భోగిపళ్ళు వేసింది. దీని ఫేవరెట్ మాట మా చిన్నికి కానీ శృతికి వీళ్ళందరికీ మోస్ట్ ఫేవరెట్ కిడ్ మా బుడ్డది. ఎందుకంటే మా జనరేషన్లో మా ఫస్ట్ ఆడపిల్ల కదా సియారా. సో అందుకు కొంచెం స్పెషల్ మాట అందరికి. అండ్ ఈ సెలబ్రేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం లాస్ట్లో పిల్లలకి హారతి ఇవ్వాలండి. ఆ ఇచ్చే హారతికి కూడా మనం దేవుడికి ఇస్తాం కదా, ఆ హారతి ఇవ్వకూడదు. కర్పూరం వేసి దీపారాధన చేసే కుందులు ఉంటాయి కదండి మనకి, దియాస్, వాటిల్లో ఒత్తులేసి 2 ఒత్తులేసి అయితే మనం పాపకి ఇవ్వాల్సి ఉంటుంది. దేవుడికి ఇచ్చేలాగా మనం చంటి పిల్లలకి చేయకూడదు. ఇది ఒక మ్యాండేటరీ రూల్. మా బుడ్డది ఇది నేను తీస్తుంటే దిష్టి తీస్తున్నాను అనుకుంటుంది. యాక్చువల్లీ దీనికి దిష్టి అంటే చాలా ఇష్టం. చూడండి, నేను ఇక్కడ ఆపేస్తే ఏడుస్తుంది. ఇంక అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతుంటే ఇంకా మళ్ళీ తీయని చెప్పేసి ఇక్కడ ఏడుస్తుంది చూడండి. అదిగో మా మమ్మీ రోజు నూనె గుడ్డ తీస్తుంది అనమాట బుడ్డది పడుకునేటప్పుడు. ఆ నూనె గుడ్డని మమ్మీ లేట్గా తీసింది అనుకో, నార్మల్ గుడ్డ తీసుకుని అదే తిప్పేసుకుంటుంది అనమాట నెత్తికి, ఇలా తీయాలని చెప్పేసి. అండ్ నీకు లాస్ట్లో ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చారు మా మావయ్యలు. నేను చెప్పకుండానే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి మా మావయ్యలు చెప్తున్నారు, అమ్మ యూట్యూబర్ వచ్చిందని చెప్పేసి. అబ్బా, ఆ మాట ఊహించుకోవడానికి ఎంత బాగుంటుందో. నేను ఎప్పుడు యూట్యూబర్ అవుతానని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మా గ్యాంగ్ మాట ఇంకా చాలా మంది మిస్ అయ్యారు అక్క వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు మిన్ను వాళ్ళకు కూడా భోగిపళ్ళు ఉండే కాబట్టి రాలేదు మాట. ఇంకా లాస్ట్లో మేము అందరూ కొంతసేపు అలా కూర్చున్నాం. ఇది అయిపోయిన తర్వాత మేము గేమ్స్ ఆడతాం చూడండి. ఒరిజినల్ గెటప్స్లోకి వస్తాం, డ్రెస్లు అన్ని చేంజ్ చేసుకుని నైట్ డ్రెస్లు వేసుకుని ఇంకా యూనో స్టార్ట్ చేస్తాం అన్నమాట. అసలు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది మా యూనో గేమ్ అయితే. ప్రశాంతి లేకుండా మేము యూనో గేమ్ అస్సలకి ఆడమాట. అది లేకపోతే అసలు ఫన్ కూడా ఉండదు, ఏదో ఆడుకున్నాం అన్నట్టు ఉంటుంది. మా వంశీకి ప్రశాంతి ఉంటేనే గేమ్ ఆడతారు, లేకపోతే అసలు ఆడాడు. ఎందుకంటే దాని కామెడీకి పెద్ద ఫ్యాన్ అన్నమాట వంశీ. దాని టైమింగ్ కానీ దాని వాయిస్ కానీ. నేను ఇక్కడ కొంచెం వాయిస్ ఓవర్ కట్ చేసి ఒరిజినల్ ఆడియో యాడ్ చేస్తాను. బట్ ఎవరు బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు, జస్ట్ ఫన్ మాట మా ఫ్యామిలీ మెంబర్స్ది. ఈ వీడియో చూసాక ఇది ఎలానో నన్ను తిడుతుంది అన్నమాట. సో అది సెకండరీ. ఇక్కడ నుంచి అయితే చూడండి ఎంత ఫన్ ఉంటుందో. బీప్లిచ్చుకుంటదిలే కుక్కల భోగి మంటలు పుడుకుంటే ఇక్కడ కదా రోడ్ల మీద మొత్తం ఇప్పుడు తయారవుతలేదు. సో అక్కడ కన్వర్సేషన్ ఏంటంటే ప్రశాంతి వస్తుంటే కుక్కలు తరిమేసాయంట, గజ్జి కుక్కలు. అది చెప్తుంది. జనరల్గా అయితే టాపిక్ని ఎవరైనా భయపడుతూ చెప్తారు కదా, బట్ అది నవ్వుతూ చెప్పేసరికి మేము దాన్ని కొంచెం టీజ్ చేసాం అన్నమాట. అది అక్కడ జరిగిన సిచ్యువేషను. నవ్వి నవ్వి కళ్ళల్లో లిటరల్లీ వాటర్ వచ్చేసాయి, అంతలా నవ్వాము. సో వీళ్ళందరిలో నా ఫేవరెట్ ఎవరంటే ప్రశాంతి. సో ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు డెఫినెట్లీ కామెంట్ చేయని తిట్టకు. అండ్ నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి నైటే ముగ్గులు వేసారు. ఇది చాప అంటారండి మా సైడు. ఎందుకంటే సంక్రాంతి రోజు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, పెద్దలకి బట్టలు పళ్ళు పెట్టుకుంటారు. సో వాళ్ళు వచ్చి కూర్చుంటారు అనేసి వాళ్ళ నమ్మకం మాట. అందుకని ఇంటి ముందు అయితే ఇది వేస్తారు. సో నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.